నమస్కారం. భక్తి సాగర్‌కి స్వాగతం. గజనీ దండయాత్రకు సజీవ సాక్ష్యం ఈ నాగమందిరం. దీనిపై ఎవరైనా నిర్మించాలని చూస్తే వారికి మరణ దండనే అవుతుంది. అవును. ఆలయ విరిగిన పైన కప్పుని ఎవరూ ఇప్పటి వరకు ఎందుకు మరమ్మతులు చేయలేదని అనుకుంటారా? అది పూర్తిగా తప్పు. ఎందుకంటే ఈ ఆలయం విరిగిన పైకప్పును మరమ్మతు చేయించడానికి లేదా ఆలయంలో ఉన్న విరిగిన విగ్రహాలకు మరమ్మతు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారి ఇంట్లోని సభ్యులు ఎవరో ఒకరు అకస్మాత్తుగా మరణించేవారని స్థానికులు చెప్తారు. ఔరయ్యలోని దివ్యాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సేహుద్ గ్రామంలో ఉన్న పురాతన ధోర నాగమందిరం దీని ప్రత్యేకతతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే విరిగిన విగ్రహాలు గజనీ దండకు సజీవ సాక్ష్యాలు. 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ దండయాత్ర సమయంలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన సత్యాన్ని ఇప్పటికీ తెలియజేస్తున్నాయి. ఆలయంలోని విరిగిన ఈ విగ్రహాలే ఈ ఆలయాన్ని ఇతర దేవాలయాల నుంచి భిన్నంగా చేస్తుంది. నాగపంచమి రోజున భక్తులు దూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. విరిగిన ఆలయ పైకప్పును నేటికి మరమ్మతులు చేయలేదు. విరిగిన ఆలయ పైకప్పును ఇప్పటి వరకు ఎందుకు మరమ్మతులు చేయలేకపోతున్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలయ పైకప్పు మరమ్మతు చేయడానికి కొంతమంది ప్రయత్నించారని, అయితే పని పూర్తి కాకముందే వారి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మరణించేవారని లేదా పెద్ద నష్టాన్ని చవిచూశారని స్థానికులైతే చెప్తున్నారు. లక్నోలోని పనిచేసే గ్రామానికి చెందిన ఒక ఇంజనీర్ కూడా ఆలయ పైకప్పు మరమ్మతు చేయడానికి ప్రయత్నించాడట. అయితే పని పూర్తి కాకముందే అతని కుటుంబంలోని 2 సభ్యులు మరణించారు. ఈ భయం కారణంగానే నేటి వరకు ఎవరు ఆలయ పైకప్పు మరమ్మతు చేయాలనే ఆలోచన కూడా చేయరు. హిందూ ఆచారాల ప్రకారం ఏ ఆలయంలోనూ విరిగిన విగ్రహాలను ఉంచరు లేదా పూజించరు. ఇక్కడ విరిగిన విగ్రహాలను మాత్రమే పూజిస్తారు. నాగపంచమి సందర్భంగా ఇక్కడ ఒక ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ జాతరలో పాల్గొనేందుకు జిల్లా నుంచి మాత్రమే కాదు, దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పాల్గొంటారు. చూసారు కదండి, ఆలయం గురించి, దాని విశిష్టత గురించి మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి భక్తి సాగర్ ఛానల్.